రకంగా ఇద్దరు పరీక్షకు పెట్టుకున్నారు. ఒక రకంగా ఈయనకి జగన్ టాస్కే. జగన్ పరీక్ష ఏంటి, వేమిరెడ్డి లాంటి ఒక అపర కోటీశ్వరుడి దగ్గరికి విజయసాయిరెడ్డి లాంటి అడ్మినిస్ట్రేటర్ని తీసుకెళ్లి పెట్టాడు. అవును. కాబట్టి అది జగన్కి పరీక్ష ఎంతవరకు అన్నటువంటి. కాకపోతే అతను నమ్మేది ఏంటంటే ఈ మేనేజ్మెంటల్ సిస్టంలో ఇతను సిద్ధహస్తుడు, అవును, లెక్కలు వేయడంలో కూడికలు తీయడం సీఏ కాబట్టి అనే యాంగిల్లో పెట్టారు. ఇప్పుడు ఈయనకి పరీక్ష ఏంటంటే, ఇప్పటిదాకా మనం ఏంటంటే క్రికెట్ మ్యాచ్ చూసేటప్పుడు వాడికి సచిన్ గారు ఇట్ట కొడితే బాగుండేది, ధోని గారు ఇట్ట లేపితే బాగుండేది, ఆ లాస్ట్ బంతికి ఓడిపోతున్నప్పుడు వాడి ఇట్ట కొట్టబట్టి పోయింది, అదే నేనైతే ఇట్టకూడదును అని మాట్లాడుతాడు. ఇప్పటిదాకా విజయసాయిరెడ్డి గారి ఉద్యోగం అది. అతను ఇట్లా చేయకపోవడం వల్ల ఓడిపోతున్నాం, ఇతను ఇట్లా చేయకపోవడం వల్ల బలం తగ్గింది, ఇట్లాంటి ఫీలింగ్ ఉన్నటువంటి మనిషి. ఇప్పుడు తను గెలిచాడు అనుకోండి, ఇక భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిజమైన నెంబర్ 2 అయినట్టు. అంతే. ఇప్పటిదాకా ఏంటంటే నెంబర్ 1 జగన్, నెంబర్ 10 విజయసాయిరెడ్డి. అంటే 2 అంటే అక్కడ 10 లెక్క. సజ్జలైన విజయసాయిరెడ్డి అయినా అందరూ 10, 1 తర్వాత 10. ఇప్పుడు విజయసాయిరెడ్డికి నిజమైన సక్సెస్ అయితే మాత్రం ఒక అద్భుతమైన ఛాన్స్. ఫెయిల్ అయితే ఆ తర్వాత ఇతను ఇట్లాంటి పోల్ మేనేజ్మెంట్ ఈ మాట్లాడారనుకోండి, మాకు తెలుసులేండి అని చెప్తారు. అంటే విజయసాయి రెడ్డి గారు కూడా ఒక పెద్ద పరీక్ష. ఆయన నెగ్గుకు రాగలరా లేదా, లేదంటే లాస్ట్ మినిట్ లో అంటే వేరే అభ్యర్థి కూడా ఇంకెవరు లేరేమో విజయ్ అక్కడ ఢీ కొట్టడానికి వైసీపీ నుంచి. ఆ స్థాయిలో లేరు. ఫెమిలియారిటీ ఉంది విజయసాయి రెడ్డికి అయితే. అంటే అవతల ప్రత్యర్థి గట్టోడు కాబట్టి ఇంకా తప్పలేదేమో ఈయన దింపడం. ఒక ఐఏఎస్ మాజీ అధికారిని దింపడం ఇంతియాజ్, ఎందుకంటే అక్కడ హఫీజ్ ఖాన్ కూడా చాలా బలం ఉన్న నాయకుడే, మంచి ఇదే సిట్టింగ్ కాదని చెప్పి, అంటే ఇతన్ని దింపడం అనేది అధికారులకు కూడా మేము సీట్లు ఇస్తున్నామనా, లేదంటే ఎలాగైనా మేము గెలుచుకొచ్చేస్తామనా? కాదు. హఫీజ్ ఖాన్ మీద లోకల్గా పబ్లిక్లో నెగిటివ్ ఉంది, అతని అనుచరుల వల్ల. ముస్లిం సామాజిక వర్గాన్ని వెనకేసుకుని మిగతా వాళ్ళకి కొంత ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు దాన్ని ఏమంటారంటే రాడికల్ లీడర్ని యాక్సెప్ట్ చేయట్లా పబ్లిక్. అంటే ఏదో ఒకటి